హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్షాస్. మా పొటారికో ట్రిప్ ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది. డే 5 వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. రెంటల్ కార్ కూడా రిటర్న్ ఇచ్చేసాము. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, బట్ నేను ఆ విజువల్స్ ఏవి క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నథింగ్ స్పెషల్, యూజువల్ డేనే అనేసి. ఇంకా ఫ్లైట్ 15 minutesలో స్టార్ట్ అవుతుంది అనే టైంలో ఫ్లైట్ క్యాన్సిల్డ్ అని అక్కడ టీవీ మానిటర్లో ఇలా వచ్చింది. అంతే, షాక్. ఎందుకంటే అది యూజువల్గా అయ్యే క్యాన్సిలేషన్ కాదు, శాన్ హువాన్ ఎయిర్ స్పేస్ క్లోజర్ డ్యూ టు ఆన్ గోయింగ్ యుఎస్ అండ్ వెనిజువెలా సర్కమ్స్టాన్సెస్ అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మాకు అసలు మళ్ళీ ఎప్పుడు యుఎస్కి రిటర్న్ అవుతాము, అసలు వస్తామా రామా, వస్తే ఎప్పుడు వస్తాము, అసలు ఏమీ క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ హాఫ్ డే మేము ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము. ఫ్రెండ్స్ కాల్స్లో ఉన్నారు కంటిన్యూస్గా. అందరూ కలిసి చూసి మొత్తానికి ఎగ్జాక్ట్లీ 5 days తర్వాత మాకు ఫ్లైట్ టికెట్స్ దొరికాయి. అది కూడా అప్పటికంతా నార్మల్ అయిపోయి ఎయిర్ స్పేస్ ఓపెన్ అయితేనే అది కూడా. ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ స్టార్టింగ్ ప్రాసెస్సే. మళ్ళీ రెంటల్ కార్ తీసుకుని మనం ఏదైతే ఈ ట్రిప్లో కవర్ చేయని వియాకస్ ఐలాండ్ ఉందో ఇంకా అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. లక్కీగా మాకు లాస్ట్ ఫెర్రీకి టికెట్స్ దొరికాయి. ఇంకా వియాకస్ వెళ్తున్నాము. ఇంకా వియాకస్లో స్టే కూడా మాకు booking.comలో చూస్తే అసలు ఏ హోటల్స్, ఏ గెస్ట్ హౌస్లు ఏవి ఖాళీ లేవు. డైరెక్ట్ ఇంకా వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్కి ఫోన్ చేస్తే వాళ్ళు అకామిడేషన్ ఇస్తామన్నారు. ఇంకా వెళ్తున్నాము. ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా పిల్లలు మమ్మల్ని ఎక్కడా విసిగించలేదు, మంచిగా చక్కగా సపోర్ట్ చేశారు. వియాకస్ గెస్ట్ హౌస్ వాళ్ళే మనకి కార్ కూడా పంపించారు. ఇంకా డైరెక్ట్ మేము గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాము. ఇదే మనం స్టే చేస్తున్న రూమ్. వియాకస్లో మేము ఏమేమి అడ్వెంచర్స్ చేసాము, తర్వాత బ్లాక్ శాండ్ మ్యాగ్నెటిక్ టెస్టింగ్ ఒకటి చేసాము, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇదే మనం స్టే చేస్తున్న గెస్ట్ హౌస్. మార్నింగ్లో వీడియో తీసాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది, ఒక పల్లెటూరు వాతావరణం. నాకైతే మా ఊరే గుర్తొచ్చింది. సరే, ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Wow.